దేవుడు తన బిడ్డలను ఏర్పరచుకుని వారిని ఏ విధము చేతనైనను ఉపయోగించుకుంటాడు, ఆయన పరిచర్యలో వాడుకుంటాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఏర్పరచుకునేటువంటి వారిని దేవుడు విడిచిపెట్టడు. ఏ విధము చేతనైనను వారిని ఆయన ఖచ్చితముగా వారిని వాడుకుంటారు. ఎందుకంటే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో, దేవుడు ఎవరినైతే నిర్ణయించుకుంటాడో వారిని ఖచ్చితముగా ఆయన ఉపయోగించుకుంటాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ దినమున మనం చదవబడిన లేఖన భాగంలో మోషేను గురించి మనం చూస్తున్నాం. మోషే ఐగుప్తులో నుండి పారిపోయి వచ్చి తన మామ మందైనటువంటి ఇత్రో, యాజకుడైనటువంటి తన మామ మందను మేపుతా ఉన్నాడు. అసలు మోషే ఎందుకు పారిపోవలసి వచ్చింది? అసలు మోషే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి మోషే తల్లి ఎవరు అనగా ఒక లేవి వంశస్థురాలు. లేవి వంశస్థుడొకడు లేవి కుమార్తెను వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత వాళ్లకు పుట్టినటువంటి సంతానమే ఈ మోషే. ఈ మోషే అనేటువంటి పేరు ఎవరు పెట్టిందయ్యానంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో కుమార్తె మోషేకు మోషే అని పేరు పెట్టింది. అసలు ఈ మోషే జీవిత చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అసలు మోషే జీవితం ఏంటి, మోషే స్థితిగతులు ఏంటని మనం ఆలోచించేస్తే, మోషే ఐగుప్తులో జన్మించే సమయానికి ఐగుప్తులో పుట్టిన మగ పిల్లవాడిని అందరినీ చంపేస్తూ ఉన్నారు. ఎందుకు చంపేస్తున్నారయ్యానంటే, యోసేపు ఉన్నంతకాలం ఇశ్రాయేలీలు ఐగుప్తునికి వచ్చినప్పుడు 70 మంది ఐగుప్తుకు ఇశ్రాయేలీలు అనగా యాకోబు సంతతి బయలుదేరి వచ్చారు. ఈ 70 మంది విస్తరించి లక్షల మందిగా వారు ఉద్భవించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే లక్షల మందిగా వీరు ప్రబలిపోవడం, ఐగుప్తులో యోసేపు ఎరగనటువంటి రాజు ఒక వ్యక్తి వస్తాడు. ఆ ఫరో ఏమాలోచిస్తాడంటే, ఈ హెబ్రీయులు విపరీతంగా ప్రబలిపోతున్నారు, విపరీతంగా ప్రబలిపోయి మన ఐగుప్తీయుల కంటే ఎక్కువగా వీరు ప్రబలిపోతున్నారు గనుక, ఒకవేళ యుద్ధ సమయంలో వీళ్ళు మన మీద ఎదురు దాడి చేసి ఐగుప్తు నుండి వెళ్ళిపోతారేమోననే ఆలోచనతో రాజు ఒక మాట చెప్తాడు, ఎవరైతే మగపిల్లను మగబిడ్డను కంటారో ఆ బిడ్డను పుట్టిన వెంటనే చంపేయండి, ఆడపిల్లనైతే బ్రతుకునియండి అని ఐగుప్తు రాజు ఫరో చాటింపు వేస్తాడు. కనుక ఆనాడు పుట్టినటువంటి ఆ బిడ్డలందరినీ, ఆ మగపిల్లలందరినీ చంపేస్తూ ఉంటారు. కానీ ఈ మోషే పుట్టే టైం కల్లా ఈ యొక్క మరణ కాండ జరుగుతూ ఉంది. మోషే జన్మించాడు. జన్మించిన వెంటనే ఆ తల్లి ఆ బిడ్డను 3 నెలలు మాత్రమే కాపాడగలిగింది. 3 నెలలు కాపాడిన తర్వాత ఈ 3వ నెల దాటే టైంకి కాపాడలేని స్థితిలోనికి ఈ మోషే తల్లి వచ్చిన తర్వాత ఈ బిడ్డను ఏ విధంగానైనా చనిపోకుండా ఏదో విధంగా కాపాడాలని ప్రయత్నం చేశారు. కానీ మోషే సౌందర్యవంతుడంట, అందగాడంట, చక్కని వాడంట, చాలా రూపవంతుడంట, అంత సౌందర్యం కలిగినటువంటి వాడుగా మోషే జన్మించాడు. అయితే ఈ తల్లి ఏం చేసిందంటే, ఆ బిడ్డను చంపించడానికి ఇష్టపడక ఒక జమ్ము పెట్టి తయారు చేయించి దానికి కీలు పోసి ఆ జమ్ము పెట్టిలో ఆ బిడ్డను పెట్టి ఆ నదిలో విడిచిపెట్టింది. ఎక్కడ వదిలిపెట్టింది అనంటే, ఏ ఫరో యొక్క కుమార్తె స్నానము చేయడానికి వస్తుందో కొంచెము అవతల జమ్ములో ఆ బిడ్డను వదిలిపెట్టింది. అక్కడ వదిలిపెట్టిన తర్వాత మోషే అక్క ఏమి జరుగుతుందోనని దూరము నుండి చూస్తూ ఉంది. దూరము నుండి చూస్తూ ఉన్నప్పుడు ఫరో కుమార్తె స్నానానికి
ఆ నదిలోనికి రావడం, నది దగ్గరికి రావడం, నది పైన అటు ఇటు తిరుగుతూ ఉన్న సమయంలో మరి అక్కడ జమ్ము పెట్టిలో మరి మోషే దొరుకుతున్నాడు. మోషే దొరికిన తర్వాత ఆ మోషేని చూస్తుంది. ఆ మోషేని చూసిన తర్వాత ఆ మోషేని మరి ఆ పెట్టెలో ఉన్నటువంటి ఆ మోషేని బయటికి తీసి అందంగాను సౌందర్యంగాను ఉన్న విధానాన్ని బట్టి ఆ యొక్క ఫరో కుమార్తె సౌందర్యంగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడని ముచ్చటపడి ఈ హెబ్రీలలో ఒక ఈ పిల్లవాడు కాబట్టి ఈ బిడ్డ చక్కగా రూపవంతుడిగా ఉన్నాడు, ఈ బిడ్డను నేను పెంచుకోవాలి అని ఆలోచన చేసిన తర్వాత వెంటనే ఈ ఆలోచన ఎప్పుడైతే ఫరో కుమార్తెలో కలిగిందే ఈ మోషే అక్క పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా నువ్వు పిల్లవాడిని మరి తీసుకున్నావు కదా, పెంచడానికి నేను ఒక ఆయమ్మను నేను తీసుకురానా అంటే ఫరో కుమార్తె అంటుంది తీసుకుని రానాయనా అని ఆ పాపను పంపిస్తే ఆ పాప వెళ్ళి మోషే తల్లిని తీసుకొని వస్తుంది. జాగ్రత్తగా చూడండి. మోషే తల్లిని తీసుకొచ్చిన తర్వాత మోషే తల్లి వచ్చేసరికి ఆ బిడ్డను ఆమె తల్లి చేతికి అప్పగిస్తుంది. ఈ యొక్క ఆ బిడ్డను నువ్వు పెంచు, నేను నీకు ప్రతి నెల జీతం ఇస్తానని ఆ యొక్క ఫరో కుమార్తె చెప్పినప్పుడు మరి మోషే తల్లి ఆనందంతో సంతోషంతో నా కుమారుడు బ్రతికాడు, నా కుమారుడు సజీవుడిగా ఉన్నాడు, మరణావస్థలోనికి వెళ్ళలేదని సంతోషపడి తన బిడ్డను గౌరవంగా పెంచడం ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బిడ్డను మరి ఫరో కుమార్తె చేతిలో నుంచి తీసుకున్నది కానీ తన బిడ్డ కదా, హెబ్రీడు కదా, తన ప్రజలకు న్యాయం జరగాలని, తన ప్రజలను విడిపించాలని, తన ప్రజలను శ్రమల్లో నుండి, కష్టాల్లో నుండి, బాధల్లో నుండి విడిపించి వారిని వెలుపలకు తీసుకుని రావాలని తల్లి ప్రతి దినము బోధిస్తూ ఉండేది. పాలు ఇస్తూ ఆ ఒడిలో పడుకున్నప్పుడు ఆ చక్కని మాటలు ఆ బిడ్డకు చెబుతూ, నైనా మనము శ్రమల్లో ఉన్నాం, మనం బానిస బ్రతుకుతున్నాం, నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను జమ్ము పెట్టెలో పెట్టాను. అయితే ఫరో కుమార్తె వచ్చింది. ఫరో కుమార్తె వచ్చి ఏం చేసిందో తెలుసా? మరి నిన్ను తీసుకునింది, నిన్ను పెంచడానికి మరి నాకిచ్చింది, దానికి కారణం నీ అక్క ప్రక్కనే నిలబడి చూస్తూ ఉండిందని బోధిస్తూ వచ్చేది. అయితే మరి మోషే యవనస్తుడైన తర్వాత ఆ తల్లి ఫరో కుమార్తె దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపిస్తుందమ్మా, ఇదిగో ఈ బిడ్డ మరి ఎదిగాడు, ఇదిగో నీకు అప్పగిస్తున్నాను అన్నప్పుడట ఆ యొక్క ఫరో ఆ కుమార్తె మరి మోషేకి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ బిడ్డ నాకు నదిలో దొరికాడు కాబట్టి ఇతనికి నేను మోషే అని పేరు పెట్టాలని మోషే అని పేరు ఐగుప్తు యొక్క ఫరో కుమార్తె పెట్టింది. అయితే ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో ఏం జరిగిందయ్యా అనంటే ఒకసారి ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు గొడవ పడుతూ ఉన్నారు. ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు గొడవ పడుతూ ఉంటే మోషే ఎవరికి సపోర్ట్ చేయాలి అనంటే ఐగుప్తీయులకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఫరో మనముడత్వం అంటే కుమార్తెకు కుమారుడు ఎవరికి సపోర్ట్ చేయాలి అనంటే అతను మరి ఐగుప్తీయులకు సపోర్ట్ చేయాలి. కానీ మోషే ఐగుప్తులకు సపోర్ట్ చేయడంలా ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు తెలుసా? తన సంతానమైనటువంటి హెబ్రీయులకు సహాయం చేస్తూ ఆ ఐగుప్తుని ఏం చేశాడని, మీరు ఎందుకు గొడవ పడుతున్నారు, ఇది న్యాయం కాదు, మీరు గొడవ పడద్దు అని చెప్పి ఆ మాట విననటువంటి ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టేస్తాడు. ఇది ఎవ్వరు చూడలేదులే అనుకుంటాడు. ఈ కార్యాన్ని ఎవరు చూడలేదులే, నేను చంపేశాను, పాతి పెట్టేశాను అని అనుకొని ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ప్రశాంతంగా ఉన్న సందర్భంలో ఒక దినాన ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతూ ఉంటే, సహోదరులారా మీరెందుకు గొడవ పడుతున్నారు, మీరు గొడవ పడాల్సిన అవసరం ఏంటి, ఎందుకు మీరు గొడవ పడుతున్నారు అని మరి వారు అడిగితే, మరి ఆ ఐగుప్తీయుని చంపునట్లు మమ్మును చంపెదవా అనేటువంటి ఆ మాట వారు ఎప్పుడైతే అన్నారో వెంటనే మోషేకి అర్థమైపోయిందయ్యో నేను చంపినప్పుడు ఎవరు చూడలేదనుకున్నాను, కానీ ఈ మన హెబ్రీయులే చూశారు కాబట్టి మరి ఐగుప్తీయుని చంపినట్లు మమ్ములను చంపాలని చూస్తున్నావా అని వారు అడుగుతారు. అడిగినప్పుడు మరి ఏమవుతుందో తెలుసా? మోషే అప్పటి నుంచి భయపడడం ప్రారంభిస్తాడు. అయ్యో నేను చంపిన విషయం
ఎవరికి తెలియదు అనుకున్నానే. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి పారిపోతాడో ఈ లోపల ఈ విషయం మరి ఫరోకు తెలుస్తుంది. ఫరో ఏం చేయాలని ఆలోచిస్తాడు తెలుసా? ఏ విధము చేతనైనను మోషేని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పారిపోతాడు. మోషే పారిపోయి మిద్యానుకి వెళ్ళిపోతాడు. మిద్యానికి వెళ్ళి ఒక బావి దగ్గర కూర్చుంటాడు. ఒక బావి దగ్గర కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మిద్యాను యాజకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి కుమార్తెలు 7 కుమార్తెలు, ఆయనకు కుమార్తెలు అయితే ఆ కుమార్తెలందరూ గొర్రెలను తీసుకొని ఆ బావి దగ్గరకు నీళ్లు తాపడానికి వస్తారు. తాపించడానికి వచ్చినప్పుడు ఏమవుతుందయ్యానంటే ఆ వచ్చినటువంటి ఆ సందర్భంలో మరి వేరే గొర్రెల కాపరులు వచ్చి వాళ్ళతో వాగ్వాదం వేయడం, తర్వాత వారిని విడిపించడం, తర్వాత ఈ యొక్క మోషేను వాళ్ళు తీసుకుని వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఆ కుటుంబీకులలో ఒకరిని మోషేకిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. తర్వాత మోషేకి ఒక బిడ్డ పుడతాడు, కుమారుడు పుడతాడు. అతనికి మనష్షే అని పేరు పెడతారు. కనుక ఆ తర్వాత ఏం చేస్తాడంటే తన మామ మందను తీసుకుని మరి హోరేబ్ అనేటువంటి దేవుని పర్వతానికి వెళ్తాడు. దేవుని పర్వతమైనటువంటి హోరేబునికి వెళ్ళి గొర్రెలు మేపుతా ఉన్నాడు. ఇదంతా, ఈ సంఘటన అంతా దేవుడు తన సింహాసనం మీద నుండి చూస్తూ ఉన్నాడు. దేవుని సింహాసనం మీద నుండి చూస్తూ ఏం ఆలోచిస్తున్నాడంటే నాకు ఇంకా సమయం రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నా కుమారుణ్ణి నేను ఉపయోగించుకుంటాను అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే మోషే ఏం చేశాడు? మరి పర్వతం మీదకి వెళ్ళి గొర్రెలు మేపుతున్నప్పుడు ఆ సమయంలో అక్కడ ఒక నడిమిని, అగ్ని అనగా ఒక పొదను మంట చూపించాడు. ఎవరికి? మోషేకు. అది మండుతా ఉంది కానీ అది కాలిపోవట్లేదు. ఏదైనా మీరు గమనించండి, కట్టెలను కానీ లేదా గడ్డిని కానీ ఏదైనా తగలబెట్టినప్పుడు కాలిపోతుంది, అది ఇంకా అక్కడికి బూడిదైపోతుంది. కానీ ఇక్కడ మోషే చూస్తున్నప్పుడు ఇది పొద అగ్ని చేత మండుతూ ఉంది. మండుతున్నప్పుడు మరి మోషే ఆలోచన చేశాడు, ఇదేంటి? మోషే చిన్నవాడు కాదు, దాదాపు వివాహం అయిపోయింది. వివాహమైన స్థితిలో బిడ్డ పుట్టేటువంటి సమయం ఇంచుమించు మోషేకి 40 సంవత్సరాలు, 40 ఇయర్స్ ఉన్నాయి. 40 సంవత్సరాలు. ఆయన ఐగుప్తులోనికి వెళ్ళేటప్పటికి 40 సంవత్సరాలు. అయితే ఇక్కడ లేఖన భాగములోనికి మనం వస్తే ఈ లేఖన భాగములో ఏం చేస్తున్నాడంటే చూస్తా ఉన్నాడు. అక్కడ ఆ పొద నడిమి నుండి మోషేను దేవుడు పిలుస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మోషేను దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడో తెలుసా? మోషే అని పిలుస్తున్నాడు. మోషే, నీవు నిలిచియున్న ప్రదేశము పరిశుద్ధమైనది గనుక నీ పాదములకు ఉన్న చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. వెంటనే మోషే తన పాదముల చెప్పులు విడిచినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీవు నాకు కావాలి. నా ప్రజల యొక్క మరి భారమును, నా ప్రజల యొక్క వేదనను నేను చూచాను. వాళ్ళు మొర బహు గొప్పదైంది. కనుక నేనేం చేయాలనుకుంటున్నానంటే వారిని విడిపించాలి అనుకుంటున్నాను. నిన్ను ఏర్పరచుకుంది నేను, నిన్ను పుట్టిన స్థితిలోనికి తీసుకుని వచ్చింది నేను, ఫరో ఇంటికి చేర్చింది నేను. ఈ దినాన నువ్వు ఇక్కడ ఉండడానికి కారకుడైన వాడను కూడా నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే జన్మకు మరి అర్థం మరి ఎవరు తీసుకొచ్చారంటే దేవుడే. ఈనాడు భూమి మీద మనము జీవిస్తున్నామంటే మనం ఊరికినే మరి జీవిస్తున్నామని అనుకోవడానికి లేదు. దేవుడు తల్లి గర్భములో మనల్ని రూపించినప్పుడే ఆయన మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. మనం అనుకుంటాం, నేను తల్లి గర్భములో జన్మించాను, పెరిగాను, పెద్దయ్యాను, వివాహం చేసుకున్నాను, పిల్లలను కన్నాను, పిల్లలను కనిన తర్వాత ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగం చేసిన తర్వాత నా బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటున్నాను, వివాహం చేశాను, నేను నా భార్య కలిసి సంతోషంగా ఉంటున్నాం, తర్వాత చివరి దశలో చనిపోతున్నాను. ఇది మనం అనుకుంటూ ఉంటాం కదండి. చాలామంది ఈ లోకములో జన్మించిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తారయ్యా, వారి ఆలోచన, వారి తలంపులంటే
ఈ భూమి మీద నేను పుట్టాను, నా తల్లిదండ్రుల మధ్యలో పెరిగాను. తర్వాత మా తల్లిదండ్రులు నాకు వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఏమైంది, నేను పిల్లల్ని కంటున్నాను. ఏదో దేవుని కృపలో దేవుణ్ణి నమ్ముకున్నాను గనుక దేవుని సన్నిధానంలో ఆదివారం దేవుని మందిరికి వెళ్తాను. తర్వాత మరలా ఇంటికి తిరిగి వచ్చేస్తాను. నేను నా బిడ్డలు నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటాను. తర్వాత వాళ్ళకి వివాహం చేస్తాను. తర్వాత నాకు వృద్ధాప్య దశ వస్తుంది, నేను చనిపోతాను. ఇది మానవుని యొక్క ఆలోచన. దేవుడు ఒకరిని సృష్టించాడు అనంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికను ఈ భూమి మీద జన్మించినటువంటి నువ్వు నేను మనమందరం గమనించాలి. ఏ ప్రణాళిక లేనిదే భూమి మీదకి నువ్వు రావు. దేవుని చిత్తము ఏమిటో తెలుసుకోలేక మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాన్ని గడిపేస్తున్నాం. కానీ మన జీవితంలో మనం ఆలోచించేస్తే దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు జన్మించావు. దేవుడు నిన్ను జన్మింపజేశాడు. నీవు ఎందుకు దేవుడు అంటున్నాడు తెలుసా, నీ తల్లి గర్భములో ఉండగానే నిన్ను నేను ఎరిగి తిని అంటున్నాడు. నువ్వు రూపింపబడక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు. కనుక భూమి మీదకు మనము రావడము ఆయన చిత్తం, ఆయన చిత్త ప్రకారము జీవించడము అనేది ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనం ఎలా జీవిస్తున్నామని ఈ దినాన మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, ఎందుకు తల్లి గర్భములో రూపించాడు, నేను ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాను, నేను ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నాను, నేను బ్రతికేటువంటి బ్రతుకు దేవునికి ఇష్టమైనదా, నేను యోగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నానా, అనుకూలమైన స్థితిలో నేను బ్రతుకుతున్నానా, నా బ్రతుకు ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, నేను ఎలాగా జీవిస్తున్నాను. దేవుడు ఊరకనే ఒకటి సృష్టించడు కదా. ప్రియమైన వారలారా, చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఏ వస్తువైనా సృష్టింపబడింది అని అంటే మరి ఆ సృష్టించేటువంటి ఒక వ్యక్తికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక సెల్ ఫోన్ మరి సృష్టించిన వ్యక్తికి ఒక ఆలోచన, ఇందులో అనేకమైనటువంటి కార్యాలు ఇందులో నుండి నడవాలి అనేటువంటి ఆలోచనతో దాని సృష్టికర్త సృష్టించాడు కదా. ఒక పెన్ గురించి తీసుకోండి, పెన్ను రాయడానికి కదా, ప్రతిదీ కూడా ఇంచుమించు నీ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా అర్ధరహితముగా ఏది ఉండదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో దేవుడు ఒక వ్యక్తిని సృష్టిస్తాడు. ఆ వ్యక్తి దానిని తెలుసుకోలేక తన ఇష్టానుసారంగా జీవించి మరణావస్థలోనికి వెళ్ళిపోతాడు తప్ప దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏమిటో తెలుసుకునేటువంటి ఆత్మ జ్ఞానం మనకు కావాలి. ఈ ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్లనే మనం గ్రహించలేకపోతున్నాం కదా. దాని వలన మనము తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. కనుక మన జీవితంలో మరి వింటున్న మనము గ్రహించాల్సింది ఏంటయ్యా అనంటే, దేవుడు నా పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నీకు ఒక తలాంతు ఇచ్చుంటాడు, అది నువ్వు గమనించలేవు. కానీ కొందరు గమనించి ఆ తలాంతును బట్టి వాడబడతారు. కానీ కొందరు ఆ తలాంతును ఏం చేస్తారు తెలుసా, భూమిలో పాతి పెడతారు. భూమిలో పాతి పెట్టి దాన్ని అలానే ఉపయోగించుకోకుండా ఉంటారు. కానీ దేవుడు ఒక తలాంతునిచ్చినప్పుడు దానిని ఉపయోగించుకోవడానికి నిన్ను ఈ భూమి మీద సృష్టిస్తాడు. కొంతమందికి ఏం తలాంతు ఇస్తే మోషేలాగా అందరూ ఉండలేరు. మోషే ఏం చేస్తున్నాడు, మోషేని ఎన్నుకుని ఏమి ఆయన చెప్తున్నాడంటే, నువ్వు ఏం చేయాలి, మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలి. ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులో నా ప్రజలను విమోచించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నా. అది మోషే యొక్క తలంపు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో దేవుడు వాడుకుంటాడు. అయితే నిన్ను వాడుకోవడానికి నీవు అర్హమైన పాత్రగా ఉండాలి. మనం అర్హమైన పాత్రలుగా ఉండాలి. అర్హత లేని పాత్రలుగా ఉంటే దేవుడు నిన్ను అర్హమైన పాత్రగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అర్హమైన పాత్రగా మనం రావాలి. ఎప్పుడైతే అర్హమైన పాత్రగా మనం వస్తామో అప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు, మనల్ని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తాడు. అప్పుడు దేవుని సన్నిధానంలో నువ్వు వాడబడినప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా, ఒక ఉన్నతమైన స్థితిలోనికి, నిన్ను ఒక ఎత్తైన ప్రదేశంలోని తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరు నిన్ను చూచి నేర్చుకునేలాగా, ప్రతి ఒక్కరు నిన్ను చూచి ఎలా ఉన్నాడో చూడండి అనేటువంటి ఆ ఉన్నత స్థితిని, గొప్ప స్థితిని నీకు తీసుకుని వస్తాడు. ఎప్పుడు దేవుని చిత్తాన్ని నీవు ఎరిగినప్పుడు, తెలుసుకుని జీవించినప్పుడు. లేదు, లోకములో అందరూ పుడుతున్నారు, నేను పుట్టాను, మరి పుట్టింది మొదలుకొని నా జీవితంలో మరి బ్రతుకుతున్నాను అనేటువంటి వారికి ఈ యొక్క మరి చిత్తాన్ని గ్రహించలేని స్థితి ఉంటుంది. కానీ దేవుని చిత్తం ఎరిగిన వాడు దేవుని చిత్తం ఏంటోనని ప్రతి దినము దేవుణ్ణి అడుగుతాడు.
ప్రతి దినము దేవునికి మొరపెడతాడు, ప్రభువా నీ చిత్తమేంటయ్యా నా పట్ల, కదండి. ఒక భార్యాభర్తలను జతపరిచాడంటే ఆ కుటుంబం పట్ల దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తమేంటి భార్యాభర్తలు తెలుసుకోవాలి. ఒక కుటుంబంలో పెద్ద కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో తండ్రి, తల్లి, తర్వాత బిడ్డలు అందరూ ఉన్నారంటే, వీళ్ళందరూ కుటుంబంగా కలిసి ఉన్నారంటే దేవుడు ఆ కుటుంబానికి ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఒక ప్రణాళిక ఆ కుటుంబానికి ఉంది. ఏంటి నా పట్ల దేవుడు ఏ ప్రణాళికను కలిగి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే రేపొక దినాన మనల్ని దేవుడు ప్రశ్నిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకుంటాం, నా పట్ల దేవుడికి ప్రణాళిక ఏం లేదు, ప్రతి ఆదివారం నేను దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం విని వాక్యం చదివి ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చేస్తే సరిపోతుందిలే, ఇదే నా రక్షణను నేను కాపాడుకుంటే చాలు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు నిన్ను ప్రజలకు సువార్త ప్రకటించడానికి నిర్ణయించి ఉంటే, ఒకవేళ కొందరికి సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆ పరిచర్యను నువ్వు విడిచిపెట్టేసిన వాడు అవుతావు. రెండవది జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ నిన్ను ఒక సంతోషపరిచేటువంటి కానకోకిలలాగా దేవుడు నిన్ను చేయాలని ఆశపడితే, దానిని నువ్వు ఉపయోగించుకోకుండా నీ స్వరాన్ని జాగ్రత్తగా దాచుకుంటే అది దేవునికి ఉపయోగపడదు, ప్రయోజనం లేదు కదా. కనుక ప్రతిదీ కూడా నీ పట్ల, నీ ఆలోచనలో, నీ తలంపులో నీకు ఏ జ్ఞానాన్ని దేవుడిచ్చి ఏ విధముగా నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడో దానిని గ్రహించగలగాలి. అది గ్రహించగలిగినప్పుడే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిన వాడు అవుతావు. మోషే పట్ల ఒక చిత్తాన్ని కలిగాడు గనుక ఆ మోషేని దేవుడు ఏర్పరచుకుని మోషేతో అంటున్నాడు, మోషే నీవు ఐగుప్తుకి వెళ్ళాలంటే, మోషే అంటున్నాడయ్యా నేను నత్తివాడిని, మాట రానివాడిని, నాకు మాట్లాడడం చేత కాదయ్యా అనంటే, దేవుడు అంటున్నాడు మాట్లాడేది నువ్వు కాదు నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనలో మనం కూడా మరి ఏంటంటే గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాం ప్రతి చిన్న విషయానికి. ఒకవేళ ఒక పాట పాడాలంటే గిల్టీ ఫీలింగ్, కొద్దిసేపు వాకింగ్ చెప్పాలంటే గిల్టీ ఫీలింగ్, లేదా 10 మందిలో మాట్లాడాలంటే, ఏదైనా ఒక కార్యం చేయాలంటే గిల్టీ ఫీల్ అవుతుంటాం ప్రతిదానికి. కానీ దేవుడు నీ పక్షమున ఉండి నిన్ను నడిపించి ప్రతి దానిలో నిన్ను దేవుడు బలపరుస్తుంటాడు. ధైర్యంగుండు అని. కానీ ఆ ధైర్యాన్ని మనం కోల్పోయినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. మన దేవుని ప్రణాళిక మన పట్ల ఏమి కలిగి ఉన్నాడో దానిని నెరవేర్చాలి అనంటే మన మనస్సు దేవుని కొరకు ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగి ప్రతి దినం ఆయన అడుగుతుండాలి, ప్రభువా నా పట్ల నీవు కలిగి ఉన్న. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు ప్రార్థన ఏం చేస్తారంటే, ప్రభువా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా భార్యను కాపాడు, నా అన్నదమ్ములను కాపాడు, నా స్నేహితులను కాపాడు, నా అయినపోయిన వారిని కాపాడు అంటాడే తప్ప, ప్రభువా నా పట్ల నువ్వు ఏ చిత్తాన్ని కలిగి ఉన్నావయ్యా, నన్ను భూమి మీద నువ్వు ఎందుకు పంపించావో తెలియదు, కానీ నేను వచ్చానయ్యా, నేను ఎందుకు ఇలాగే మట్టిలో మాణిక్యంలాగా నేను బ్రతుకుతున్నాను, నేను వెలిగింపబడలేకపోతున్నాను, ఒక వజ్రములాగా విలువ కలిగిన స్థితిలో నేను ఎందుకు ఉండలేకపోతున్నానయ్యా అని ఎప్పుడైనా దేవుని సన్నిధానములో మోకరించి దేవునిని మనం అడిగామా? మనం ఏం చేస్తున్నాం? బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరిని వాడుకున్నాడో ఆ వాడుకున్న వారిని గురించి చెప్పుకొని, అబ్బా దేవుడు మోషేను వాడుకున్నాడు, దావీదును వాడుకున్నాడు అని మాట్లాడుకుంటున్నాం. కానీ మరి దావీదును వాడుకున్న దేవుడు నన్నెందుకు వాడుకోవట్లేదు? మోషేను వాడుకున్నటువంటి దేవుడు నన్నెందుకు వాడుకోవట్లేదు? తర్వాత ఆలోచన చేస్తే బెన్యామీను గోత్రంలో నుండి వచ్చినటువంటి సౌలును దేవుడు రాజుగా చేసినప్పుడు నన్నెందుకు వాడుకోవడం లేదు కదండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని వాడుకోవడానికి నిశ్చయత కలిగి ఉంటాడు. కానీ దానిని మనం గ్రహించలేకుండా మనం ఏం చేస్తామంటే, నాకు ఇంతవరకు చాలు, నేను ఇంతవరకే ఉంటా పరిధిలో, ఈ పరిధి దాటి నేను వెళ్ళను అవతలకి, నాకు ఇది చాలు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు గీసుకున్న ఆ పరిధిని చెరిపేసి నిన్ను విస్తారమైన గొప్ప ఆ పరిధిలో నిన్ను దేవుడు వాడుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఏం చేస్తామంటే ఆ చిన్న పరిధిలోనే ఉండాలని ఆశపడతాం కదా. కానీ దానివలన నీ జీవితంలో నీవు పొందవలసినటువంటి గొప్ప ఉన్నతమైన స్థానాన్ని కోల్పోతావు, ఉన్నతమైన స్థితిని కోల్పోతావు. ఉన్నతమైన ఎత్తైన స్థితిని దేవుడు నీకు ఏర్పరిచినప్పుడు దానికి నువ్వు దూరం అవుతావు. మీరు గమనించండి, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేనప్పుడు నువ్వు సంతోషంగా ఉండలేవు.
జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో మనశ్శాంతి లేకుండా నీవు జీవిస్తున్నావంటే ఏదో దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది. నువ్వు ఆర్థికంగా బాగుండొచ్చు, భార్యాభర్తల కుటుంబంలో బాగుండొచ్చు, బిడ్డలు బాగుండొచ్చు, అందరూ బాగుండొచ్చు, కానీ అయినా నీ హృదయంలో ఏ కొదువు లేదు. అయినా నీ జీవితంలో అశాంతి కనబడుతుంది, ప్రశాంతత లేకుండా వేదన పడుతున్నావంటే దేవుని ప్రణాళికను నువ్వేదో మర్చిపోయి ఉన్నావు. జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రణాళిక ఏదో మన పట్ల ఉంది, దాన్ని మర్చిపోయి నేను సమృద్ధిగా ఉన్నాను, ఆర్థికంగా బాగున్నాను, చక్కగా ఉన్నాను, చాలు ఈ జీవితానికి, నేను ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ముందుకెళ్తాను, నాకు ఈ జీవితం చాలని నువ్వు అనుకుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? కొంచెము క్రింద వెలిగించబడి పెట్టబడినటువంటి దీపములాగా నువ్వు ఉన్నావు. అది ఎవరికి వెలిగియదు, అది ఎవరికి ఉపయోగపడదు. దీపస్తంభం మీద దేవుడు నిన్ను ఉంచాలనుకుంటున్నాడు, నువ్వు దీపం కొంచెం క్రిందనే ఉండాలని ఆశపడుతున్నావు. అప్పుడు నీ జీవితంలో సంతోషం ఎక్కడిది? ఉండదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషేని ఏర్పరచుకొని ఇశ్రాయేలును విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మోషే ఏమంటున్నాడు తెలుసా? నేను వెళ్ళనయ్యా, నేను మాటమాంద్యం కలిగినోడిని, కాబట్టి నేను వెళ్ళడానికి ఇష్టపడటం లేదు అంటే మోషేతో అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్న దానికి నువ్వేం ఆలోచిస్తున్నావు? నేను చక్కగా మాట్లాడలేనని బాధపడుతున్నావా? లేకుంటే అందం లేదని బాధపడుతున్నావా? సౌందర్యవంతుడివే నువ్వు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని సౌందర్యవంతుడిగా చేశాడు. నేను నల్లగా ఉన్నాను, తర్వాత నేను తెల్లగా లేను, నా జీవితం బాగలేదు, చక్కగా లేదని బాధపడబాకండి. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను సౌందర్యవంతుడిగా చేశాడు, చక్కని వాడిగా చేశాడు. నువ్వేం చూస్తున్నావు? పై రూపాన్ని చూస్తున్నావా? అది కాదు చూడాల్సింది. దేవుని సన్నిధానములో నీ హృదయము సౌందర్యంగా ఉంటుంది. ఆ హృదయము సౌందర్యంగా ఉందనుకోండి, నీ ముఖము తేజస్సుగా ఉంటుంది. నీ హృదయము సౌందర్యంగా లేదనుకో, నీ ముఖము వికారంగా ఉంటుంది. కనుక మరి మన జీవితంలో సౌందర్యం ఎక్కడుండాలంటే మొట్టమొదటిగా ముఖం మీద కాదు. ముఖం మీద సౌందర్యం కొద్దిసేపే ఉంటుంది, కానీ హృదయములో సౌందర్యం ఉంటే నీ ముఖం మీద కనబడుతుంది ఆ సౌందర్యం. మోషే సాకులు చెప్తున్నాడు, ఏమని? అయ్యా నేను వెళ్ళలేను, నా వల్ల కదంటే దేవుడు అంటున్నాడు, వెళ్ళేది నువ్వు కాదు, పంపించేది నేను, నడిచేది నువ్వు కాదు, నేను నీకు ముందుగా ఉంటా, ప్రతి కార్యం నేనుండి నడిపిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్రణాళిక కలిగితే ఆయనే చూసుకుంటాడు సమస్తం కదా. కొన్ని మన జీవితాల్లో, మన కుటుంబాలలో అసాధ్యమైన కార్యాలు ఉంటాయి. చాలా వేదన పడతా ఉంటాం, చాలా బాధపడతా ఉంటాం. అయ్యా ఈ కార్యము నా కుటుంబ జీవితంలో నుండి జరుగుతుందో జరగదో, నా పరిస్థితి ఏంటబ్బా కదా. ఏదైనా కావచ్చు, అది ఏ సమస్య అయినా కావచ్చు, బలహీనత అయినా కావచ్చు, ఇబ్బందులైనా కావచ్చు, ఆర్థిక సమస్యలైనా కావచ్చు, నీ కుటుంబంలో ఏదో నిన్ను వేధిస్తుంది, వెంబడిస్తుందని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. కానీ దేవుడు అంటాడు, అవి చిన్నవనైనా నా దృష్టిలో నీకు పెద్దదిగా కనపడవచ్చు, కానీ నా దృష్టిలో చాలా చిన్నవి అవి, వాటిని తొలగదోసేది నేనే. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నాకు లోబడు, నేను చెప్పునేది మాత్రమే చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే మన మనస్సు ఎలాగుండాలంటే, దేవునికి ప్రభువా నీవు నన్ను వాడుకో అనేటువంటి ఆలోచన కావాలి కదా. జక్కయ్య అనేటువంటి వ్యక్తికి ఒక ఆలోచన కలిగింది. జక్కయ్యని అందరూ తిడుతూ ఉన్నారు చుట్టుప్రక్కలంతా, ఎందుకంటే ఇతడు పన్ను వసూలు చేసేటువంటి స్థితి. లూకాసు వార్త 19వ అధ్యాయం మనం చూస్తే ఏం చేస్తున్నాడంటే, పన్ను వసూలు చేసేవాడు. పన్ను వసూలు చేసేటువంటి వాడు మరి ఏ స్థితిలో ఉన్నాడంటే, పన్ను 100 రూపాయలైతే మొత్తం 400గా వసూలు చేసేవాడు. అంటే ప్రజలను దాచుకున్నాడు. తన స్థితిని చుట్టుపక్కల ఉన్న వారు అనేక మంది చూసి హేళన చేస్తున్నారు, ఉమ్మివేస్తున్నారు, కానీ అతడు ఏం పట్టించుకోలేదు. నా జీవితంలో నాకు డబ్బు చాలు, డబ్బు ఉంటే చాలు అనుకున్నాడు. కానీ అతనికి ఒక ఆలోచన, తలంపు కలిగింది. అరే ఇంతమంది యేసుని గురించి చెప్తున్నారు, ఆ పరిసర ప్రాంతాల్లో యేసు తిరుగుతున్నప్పుడు, ఆ పరిసర ప్రాంతాల్లో యేసు ప్రయాణం చేస్తున్నప్పుడు, స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, మరి యేసుని గురించి ఇంతమంది చెప్తున్నారు కదా, ఊరంతా నన్ను మంచోడు కాదంటుంది, చుట్టుపక్కలైన వారందరూ నన్ను మంచోడు కాదంటున్నారు. కానీ ఒక్కసారి యేసుని చూస్తే బాగుండని ఆలోచన చేశాడు. కానీ జక్కయ్య పొట్టివాడు, అతడు బహుశా 3.5 అడుగు 4 అడుగుల లోపలే ఉంటాడు.
అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ జక్కయ్య యేసుని చూడాలని ఆశపడ్డాడు. అంటే అతని హృదయంలో ఒక కోరిక. ఏంటి ఆ కోరిక అంటే, నేను యేసుని చూడాలి. వెళ్ళాడు. జనసమూహము విపరీతంగా విస్తారంగా ఉన్నారు. కానీ విస్తారంగా ఉన్నారు, ఇప్పుడు చూడలేములని వెళ్ళిపోలేదండి. వెళ్ళిపోలేదు. ఏం చేశాడు తెలుసా? యేసు ఏ మార్గమున వస్తున్నాడో మాస్టర్ ప్లాన్ వేశాడు. యేసు ఈ మార్గమునే కదా వస్తాడు, ఈ మార్గములో నాకు ఉపయోగపడేటువంటిది ఏదైనా ఉందా, నేను ఆయన చూడడానికి నాకు ఉపయోగపడేటువంటి వస్తువు కానీ ప్రదేశం కానీ ఏదైనా ఉందని ఆలోచన చేశాడు. తిన్నగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కలేడు. ఎందుకంటే మరి జక్కయ్య చేతులు పొట్టివి, మేడి చెట్టు పెద్దదిగా ఉంటుంది. కానీ ఎంత కష్టపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో తెలియదు, కానీ మేడి చెట్టుకి కూర్చున్నాడు. ఇదంతా ఎవరికి తెలుసు? యేసుకు తెలుసు. అంతమంది జనసమూహంలో ఉన్న యేసు దగ్గరికి జక్కయ్య వచ్చాడని యేసుకు తెలుసు. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? జక్కయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. హృదయములో ఒక ఆశ, దేవునిని నేను చూడగలనా, దేవునిని నేను చూస్తానా, చూసే అవకాశం నాకుందా అని ఆలోచన. ఆ ఆలోచనతో జక్కయ్య క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, క్రీస్తు కొరకు మనం ఎదురు చూడాలా. ఆ ఆశ మనకు ఉండాలి. ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నన్ను ఉపయోగించుకో, ప్రభువా నేను వాడబడతానయ్యా. మనం ఏమనుకుంటున్నామంటే, నేను రక్షింపబడ్డాను, నేను విశ్వాసిగా ఉంటే చాలు అనుకుంటాం కదా. విశ్వాసిగా ఉంటే చాలు, నా జీవితంలో విశ్వాసం చాలు, భక్తి చాలు, ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, నేను నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం అంతా కలిసి కుటుంబారాధన పెట్టుకుంటా, నేను వెళ్ళి పని చేసుకొని, ఉద్యోగం చేసుకొని, లేదా నా కుటుంబంలోనికి వచ్చి ఆ వచ్చిన జీతంతో సంతోషపడుతూ ప్రార్థన చేసుకుంటా, ఇది చాలు నాకు అనుకుంటాం. కానీ దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల నువ్వు దేవుడు కలిగిన ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చలేకుండా పోతావు అలా ఆలోచిస్తే కదా. అలాంటి స్థితిలో మనము ఉన్నామేమో, మనల్ని మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డారా, అయితే జక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక మేడి చెట్టుకి పైన కూర్చున్నాడు. ప్రియమైన వారలారా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? మేడి చెట్టు కిందకు వచ్చినప్పుడు యేసు పిలుస్తున్నాడు, జక్కయ్య అన్నాడు. జక్కయ్య అన్న మాటకు అర్థం పరిశుద్ధుడు. జక్కయ్య అన్న మాటకు అర్థం పరిశుద్ధుడు. కానీ అతని జీవితంలో పరిశుద్ధుడనే పేరు కలిగింది, కానీ అతని జీవితంలో పరిశుద్ధతే లేదు. పాపం, లోకములో వ్యతిరేకం, మనుషులందరూ దూషణ, అయినా అవేమి పట్టించుకొని జక్కయ్య ఏం చేశాడు తెలుసా? యేసు కొరకు మేడి చెట్టెక్కాడు. నువ్వు యేసు కొరకు ఏం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నాం యేసు కొరకు? మనం యేసు కొరకు ప్రభువా నన్ను వాడుకో, లేదా నన్ను చూడు అని మనం ఎప్పుడన్నా ప్రయత్నం చేశామా? ప్రయత్నం చేయం. మనం ఏంటంటే ప్రయత్నం చేయాలంటే ఎవరినన్నా విడిచిపెట్టబడాల్సి వస్తుందని, ఏదన్నా ఇబ్బంది పడాల్సి వస్తుందని మనము చాలు ఈ పరిధిలో నేను ఉంటాను అని ఆలోచిస్తున్నాం. కానీ నువ్వు ఒక్కడుగు ముందుకేస్తే 10 అడుగులు దేవుడు ముందుకేస్తాడు నిన్ను వాడుకోవడానికి, నిన్ను నడిపించడానికి, నీకు సహాయం చేయడానికి, నిన్ను అభిషేకించడానికి, నిన్ను ఏర్పరచుకోవడానికి 10 అడుగులు ముందుకేసి నిన్ను ఏర్పరచుకుంటాడు దేవుడు. ప్రియమైన వారలారా, ఏం చేస్తున్నాడు తెలుసా? మేడి చెట్టు ఎక్కాడు. చెట్టు మీద కూర్చొని యేసు ఎవరా అని చూస్తున్నప్పుడు యేసు వచ్చి యేసు పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని కూడా పిలుస్తున్నాడు దేవుడు. నీవు నా సాధనముగా నాకు అవసరం, నా పనిముట్టుగా నువ్వు నాకు అవసరం, నేను నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాను, రా అని పిలుస్తున్నాడు. కనుక మన జీవితంలో ఏమని పిలుస్తున్నాడు? జక్కయ్య దిగు, నేను నీ ఇంత ఉంటాను, నీతో ఉంటాను, నిన్ను నడిపిస్తాను అన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ జారేడు కిందకి జారి యేసు దగ్గర నిల్చుంటే అనేక మంది సణుక్కున్నారు కదా. మనుషులు ఏం చేస్తారంటే అభివృద్ధి చెందుతున్న వారిని, పైకి వెళుతున్న వారిని చూసి సణుక్కుంటారు. మనం దిగులు పడకూడదు, మనం వేదన పడకూడదు, మనం బాధపడకూడదు. పలానా వాళ్ళు నన్ను ఇట్టన్నారు, పలానా వాళ్ళు నన్ను అసహించుకున్నారు, పలానా వాళ్ళు నన్ను తిట్టారు, పలానా వాళ్ళు నాకు దూరంగా ఉన్నారు అని నువ్వు అనుకోకూడదు. సమయం వచ్చినప్పుడు దేవుడు వారిని దగ్గరకు నడిపిస్తాడు. అయితే జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి వచ్చింది, రా అని పిలిచాడు. రా అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఆ కుటుంబానికి వెలుగు వచ్చింది, ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది, ఆ కుటుంబానికి సంతోషం వచ్చింది. ఇదంతటికి రావడానికి గల కారణం ఏంటంటే జక్కయ్య మనసులో ఒక ఆశ, నేను యేసును చూడాలి, యేసుతో ఉండాలి, యేసుతో జీవించాలి అనే ఆశ. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము
ఒక ఆశను కలిగి జీవించాలి. గురి లేని జీవితం క్రైస్తవులుగా మనకు ఉండకూడదు. గురి కలిగిన జీవితం. ఎక్కడికి మనం గురి? ఆ పరలోక రాజ్యంకి. ఆ పరలోక రాజ్యములో చేరడానికి ఈ భూమి మీద ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆ మార్గము దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. అలాంటి రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి అర్హమైన పాత్రగా దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. మోషేను వాడుకున్నాడు, నిన్ను వాడుకోడా? ఇశ్రాయేలీయుల రాజుగా మరి బెన్యామీను గోత్రములో నుండి వచ్చినటువంటి సౌలును పిలిపించుకొని తీసుకుని వచ్చాడు రాజుగా చేయడానికి సమూయేలు దగ్గరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవకాశం వస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దిగులు పడద్దు, వేదన పడద్దు, అంగలార్చొద్దు. స్త్రీలు అనుకుంటారు మేము స్త్రీలమే కదా మమ్మల్ని ఎలా వాడుకుంటాడని. పురుషులు అనుకుంటారు మేము ఉద్యోగం చేసుకునేవాళ్ళం కదా, మేము పాస్టర్లం కాదు కదా, మేము సేవకులం కాదు కదా, దేవుడు ఎలా వాడుకుంటాడని. కానీ నువ్వు ప్రార్థన చేయి, దేవుడిని అడుగు. నిన్ను సువార్థికుడుగానో పరిచారకుడుగానో మరిలా దేవుడు లేదా వాక్యం బోధించువాడుగానో లేదా సువార్త ప్రకటించువాడుగానో లేకుంటే ఇంటింటికి వెళ్ళి కరపత్రికలు పంచేవాడిగానో లేదనుకుంటే అనేకులకు మాదిరికరమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. లేకుంటే గ్రామంలో ఒక వెలుగుగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. లేదా నీ ఉన్న ప్రదేశంలో ఒక ఉన్నతమైన పట్టణం ఉన్నట్లు నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. ఏదో దేవుడు ఒక చిత్తాన్ని నీ పట్ల కలిగి ఉన్నాడు. అది ఆ చిత్తము లేకపోతే నువ్వు భూమి మీదకు రావు. దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల లేకపోతే నువ్వు భూమి మీద ఉండవు. నువ్వు భూమి మీద ఉన్నావు అనంటే దేవుడు ప్రణాళిక ఏంటో ఆ ప్రణాళికని జ్ఞాపకం చేసుకో. ఆ ప్రణాళికని జ్ఞాపకం చేసుకుని నువ్వు ముందు కొనసాగినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు తలగానే ఉండాలి, ఎప్పుడు తోకగా. మనం ఏం చేస్తామంటే తోకలుగా ముడుక్కుంటాం, ఎక్కడెక్కడో మూల దాంకొని వదిలే చాలు, ఈ రక్షణ చాలు, ఈ విశ్వాసం చాలు, ఈ ప్రార్థన చాలు అని నీవు వెనక దగ్గే కొలది దేవుడు ముందుకు వస్తున్నాను వెనకెళ్ళిపోతే నిన్ను ఉపయోగించుకోలేడు దేవుడు. ఎప్పుడైతే మనము ఆ విశ్వాసులు ముందు కొనసాగుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రభువా నన్ను అర్హమైన పాత్రగా నువ్వు వాడని అడుగు. ప్రార్థన చేయండి ఈ దినము నుంచి. ప్రభువా, సేవకులే కాదు వాడబడేది. చాలామంది అనుకుంటారు పాస్టర్లే వాక్యం చెప్పేది, పాస్టర్లే బోధ చేసేది, పాస్టర్లే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. వాడుకునే శక్తి ఆయనకుంది. కనుక ఆయన పట్ల మనము ఏమి కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన పట్ల మనం ఆసక్తి కలిగి ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి? మోషే పట్ల ఏంటో తెలుసా? ఇశ్రాయేలులను విమోచించాలి అనేటువంటి వాంఛ దేవునిది. ఇశ్రాయేలుని విడిపించడానికి మోషేని ఏర్పరచుకున్నాడు. నత్తివాడు గనుక వాళ్ళతో మాట్లాడడానికి అహరోను ఏర్పరచుకున్నాడు. చూడండి, దేవుడు ఎక్కడికెక్కడికి వాడుకుంటున్నాడు ప్రజల్ని. మరి మనల్ని ఎందుకు వాడుకోడు? మనం వాడబడడానికి ఇష్టపడటంలే. మనం దేవుడు వాడుకుంటానంటే వాడుకుంటే శ్రమలు వస్తాయేమో, కష్టాలు వస్తాయేమో, బాధలు వస్తాయేమో, క్రైస్తవులు కదా, గ్రామంలోనికి వెళ్ళినా ప్రజాదేశంలోనికి వెళ్ళినా ఏమన్నా అవమానాలు కలుగుతాయేమోనని భయపడతాం. కానీ దేనికి భయపడకూడదు. క్రీస్తు నీ పక్షమున ఉన్నాడు. క్రీస్తు నీ పక్షమున ఉండి నిన్ను నడిపించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. గనుక మోషేను వాడబడినట్లు, మోషేను వాడుకున్నట్లు దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. అయితే జక్కయ్యకు కలిగిన వాంఛ మన హృదయంలో ఉండాలి. యేసుని చూడాలి అనేటువంటి వాంఛ మన హృదయంలో ఉండాలి. యేసు దేవుని చిత్తాన్ని నేను తెలుసుకోవాలనే వాంఛ మన హృదయంలో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనము వాడబడతాం. లేకపోతే మట్టిలో పాతి పెట్టబడిన ఆ నాణెము వలె చివరికి దేవుడు మనల్ని ఏమంటాడు తెలుసా? అక్రమము చేయవారులారా అంటాడు. ఆ స్థితి మనకు అవసరమా? ఈ లోకంలో బ్రతికినంత కాలం దేవునితో బ్రతికి దేవునిలో వాడబడినప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు.